ఎంపీపీ ఎలక్షన్లు కానీ, వైసీపీ ఎలక్షన్లు కానీ, జిల్లా పరిషత్లు కానీ, మున్సిపాలిటీ కానీ ఎన్నికలు జరిగాయి. ఎవరైతే రాజీనామాలు చేస్తారో, ఎవరైతే చనిపోయారో, ఏవైతే ఖాళీలు వచ్చాయో ఖాళీలన్నింటికీ జరిగాయి. సుమారు 50-60 వరకు జరిగి ఉంటాయి. నెంబర్ సబ్జెక్ట్ కరెక్ట్ నెంబర్. ఇవాళ ఈ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున గెలిచిన తర్వాత త్వరలో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్ళీ సాధారణ ఎన్నికలు జరుగుతాయి. టైం అయిపోయింది. ఇది ఒక ఈ జరిగిన ఎన్నికలు ఎవరు ఎన్నికైనా వాళ్ళ తాలూకా కాలం సంవత్సర కాలం. ఇంకా 10 రోజులు, ఓ 4 రోజులు, 10 రోజులు తక్కువే. ఇంకా దానికోసం ఇంత అప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉందా చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే, నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాజకీయమైన కక్షలు, కారణమయాలు, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు, స్థానమాన పరిస్థితుల ప్రకారం ఉన్న పరిస్థితులు కొన్ని ఉన్నాయి. కానీ మన కోస్తా ప్రాంతం విజయవాడ దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు చూసుకుంటే ఎన్నికలంటే మాత్రం లా బైండింగ్గా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టాన్ని గౌరవిస్తూ ఎన్నికలు జరుగుతుండేవి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే. అది మా పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, ఏ పార్టీ అధికారం ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా, మేము అధికారం ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా దౌర్జన్యాలు, పోలీసుతో కొత్త హాస్పిటల్కి జులుము చేయడం, కొట్లాట్లు, ఎప్పుడు కూడా అలాంటి సాంప్రదాయాలు మనకు లేవు. కానీ ఇవాళ చూసాం అటు పశ్చిమ గోదావరిలో కానీ, లేదు తూర్పుగోదావరిలో కానీ. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎక్కడ రాష్ట్రంలో జరగకూడదు, కానీ ఈ రాయలసీమ అంటే ఏదో వాళ్ళకున్న ఏమైనా ఉండొచ్చు. కానీ ఎక్కడ చూసాం సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇంటి చుట్టూ చేరి దౌర్జన్యం చేస్తూ, పోలీసు ఒత్తాసు పలుకుతూ, అసలు ఎన్నికల ఆ ప్రాంగణంలోకి వెళ్ళకంట అడ్డు పెడుతూ నేపథ్యంలో పోలీసు వ్యవస్థ వచ్చి ప్రేక్షపాత్ర వహిస్తుందంటే ఏమనుకోవాలి? దేనికోసం? వైసీపీ ఎంపీపీ ముఖ్యమా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమా? ఒక ఎంపీపీ తాలూకా ఇది ముఖ్యమా? రాష్ట్ర ప్రజల తాలూకా శ్రేయస్సు ముఖ్యమా? ఆలోచన చేయండి. దేనికోసం? నేను పేరు చెప్పను కానీ 2-3 అధికారులతో, పోలీసు అధికారులతో మాట్లాడాను. ఆఫ్టర్ ఆల్ మాకు వచ్చి ఒక ఎంపీపీ, ఒక జడ్పీటీసీ, లేకపోతే ఒక ఎంపీపీ, ఒక వైస్ ప్రెసిడెంట్ పోతే మాకేమీ నష్టం కాదండి. కానీ ఈ రకమైన విధ్వంసాన్ని ప్రోత్సహిస్తే రాబోయే కాలంలో ఏ రకంగా ఉంటుందో ఆలోచన చేసుకోండి. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి నేను చెప్పాను, నేను కోరాను. మీ పని మీరు చేయాలి. ఎన్నికలు వచ్చినప్పుడు వ్యవస్థ చేయాలి, నిష్పక్షంగా వ్యవహరించాలి. పార్టీలు మార్చుకోండి కాదు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకెళ్తుంటే ఎన్నికలకు వెళ్ళనికంట పోలీసే వచ్చాటి, లేదు రాజకీయ పార్టీలు వస్తే వీళ్ళు కొట్టుకోండి అని చెప్పని. ఇదే మీ సాంప్రదాయం. ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ? ఏమవుతుంది వ్యవస్థ? దానివల్ల వచ్చే లాభం ఏంటి అంటే
వ్యవస్థలు కుప్పకూల్చి మళ్ళీ ఇంకో బీహార్ లాగా ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలని ఆలోచన చేస్తున్నారా? నో, ఇది కరెక్ట్ కాదు. దయచేసి రాష్ట్ర ప్రధానికి ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఆయా ప్రాంతాల్లో ఏం జరుగుతుందో, టీవీలో ఏమొస్తుందో, పత్రికలు చూడండి. పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. రేపు మళ్ళీ ఏ ఏ మండలాల్లో ఏ రకంగా ఏ విధంగా జరిగిందో మీకు పూర్తిగా డేటాతో ఇస్తాను. ఇదేంటండి ఇది? సరే, ఒక 15 మంది గెలిచారు, అవతల పార్టీకి 3 ఉన్నారు అనుకో, ఓ 15 మందిలో ఓ 10 మంది పార్టీ మారిపోయారు. ఓకే, ఫైన్. మారిపోయారు, వాళ్ళకి వాళ్ళ విధానాలు నచ్చక మారిపోయారు. ఆ 13 కలిపి మీరు ఎన్నిక చేసుకున్న అభ్యంతరులే. కానీ ఆ 3 ఉండి 15 మంది ఉండి 15 మంది ఓటింగ్కి వెళ్తానంటే వెళ్ళొద్దని చెప్పని గేరిదలు అడ్డగించుకుని కొట్టడానికి దౌర్జన్యం చేస్తూ ఉంటే, పోలీసు చూస్తూ పక్షపాతం వహిస్తుంటే ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఏం సందేశం ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో ప్రధానికానికి? ఎంతవరకు ఇది కరెక్టు? ఇది చాలా తప్పు, అభ్యంతరకరం. ఎవరుండొచ్చు, ఇదేంటి? నేను తీవ్రంగా ఇవాళ జరుగుతున్న పరిణామాలని ఖండిస్తున్నాం. ఇవి రాష్ట్రం తాలూకా ప్రయోజనానికే ఇది చాలా ప్రమాదకరం, రాబోయే తరాలకి చాలా ప్రమాదకరం. చట్టాన్ని చేతితో తీసుకోవడం, పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోవడం అనేది చాలా దురదృష్టకరం. దయచేసి ఆలోచన చేయాలి, ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన చేసుకోవాలని కోరుతున్నాను.